నియోజకవర్గంలోని
అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాం. నేను ఎక్కువసేపు మాట్లాడలేదు. అందరికీ నమస్కారాలు. ఇంకా చాలా మంది మాట్లాడారు కాబట్టి జై జన్మభూమి, జై హింద్ గట్టిగా చెప్పండి. కాబట్టి మీ నష్టాన్ని మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. వ్యవసాయ మార్కెటింగ్ మరియు సహకార శాఖ వారు జారీ చేసిన జీఓఆర్టీ నెంబర్ 852 తేదీ 27/9/2025 ఉన్నది. వ్యవసాయ మార్కెట్ కమిటీ పలమనేరు నూతన పాలక వర్గము అధ్యక్షులు సభ్యులు ఇంకా వ్యవసాయ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులు మరియు ఉపకరణలు మార్కెట్ చట్టము రూలు మరియు పైనాలోని నియమ నిబంధనలకు లోబడి నా విధులను నిదర్శనకు నిర్వర్తిస్తానని ఎలాంటి బంధు ప్రీతి పక్షపాతము లేకుండా వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాల్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో జిల్లాలోనే అతిపెద్ద మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం బ్రహ్మాండంగా కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఇప్పుడే నూతనంగా కూటమి ప్రభుత్వం నిర్ణయించినటువంటి మార్కెట్ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అదేవిధంగా పాలకవర్గం మొత్తం కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వారందరికీ కూడా ఈ ప్రాంత ప్రతినిధిగా, శాసనసభ్యుడిగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సోదరులు రాష్ట్ర హస్తకళల చైర్మన్ గారైనటువంటి హరిప్రసాద్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి సిఆర్ రాజన్ గారు, ఇంకా వేదిక పైన కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ ఉన్నారు, ప్రజాప్రతినిధులు నాయకులందరూ ఉన్నారు. వారందరికీ అదేవిధంగా మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి అధికారులు, మున్సిపల్ అధికారులు, పత్రికా విలేకరులకు నా నమస్కారం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రైతు సోదరి సోదరులందరికీ కూడా చేతులెత్తిన నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ యొక్క మార్కెట్ కమిటీకి సంబంధించి ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగం మొత్తం కూడా వారు పండించేటువంటి పంటలకు గిట్టుబాటు ధర కావచ్చు, వాళ్ళు మార్కెట్కి వచ్చినప్పుడు వాళ్ళ అవసరాలు కావచ్చు, వాటన్నిటికీ కూడా ఇక్కడ ఏదైతే ఈ ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం ఏదైతే ఉందో వారి
గడిచిన 14-19లో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇక్కడే ఇదే మార్కెట్ యార్డ్లో కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి సీసీ రోడ్లు, బీకోట మార్కెట్ యార్డ్లో సీసీ రోడ్లు, రైతులకు షెడ్లు వేసే కార్యక్రమం, డ్రైన్స్ కానీ దాదాపు 10 కోట్ల రూపాయల పైన ఇంటర్నల్ గా కూడా ఆ రోజు మనం కార్యక్రమాలు చేస్తే గడిచిన 5 సంవత్సరాల్లో కనీసం 1 రూపాయి పని కూడా చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజు ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఈ మార్కెట్ యార్డ్ ప్రత్యేకత ఉంది. మనం అందరం పండించేది ఈ ప్రాంతంలో కమర్షియల్ క్రాప్స్, అంటే మనం అందరం కూడా కూరగాయలు పండిస్తాం. మనకు పక్కనే చెన్నై ఉంది, ఇకపోతే బెంగళూరు ఉంది. ఈ రోజు బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారి ఆనాడు ఆలోచన మేరకు గత ప్రభుత్వానికి ముందు ఏదైతే ఆయన ఆలోచనలో తీసుకున్నాడో దాంట్లో భాగంగా ఈ రోజు మనకు రోడ్స్ అన్ని కూడా డబుల్ లైన్ అయినాయి. ఎక్స్ప్రెస్ వే కొత్తగా వచ్చింది. మన పక్కనే కూడా పలమనేరు పైన ఇటు పోతే 1 గంటలో, అట్లా పోతే 1.5 గంటలో చెన్నై చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. అది ఆ రోజే గమనించి ఈ మార్కెట్ యార్డు టౌన్ లో పెద్ద పండ్లు రావాలంటే, ఎందుకంటే అందరూ కూడా టమాటా పండించే రైతులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకు పోవాలంటే పెద్దవి ఒక 12 వీలర్లో 14 వీలర్లు ఉండేటువంటి బండ్లు లోపలికి రావాలి. మరి రద్దీగా ఉండే సమయంలో ఆ బండ్లు లోపలికి వస్తే ఇక్కడ ఎవరైతే యాక్షన్ చేసేటువంటి వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు ఎక్కువ రేట్లకు ఇక్కడ కోట్ చేయడానికి వాళ్ళు ఈ మార్కెట్ యార్డ్కి వస్తే ఇక్కడ డిమాండ్ పెరిగి ఈ మార్కెట్ యార్డ్లో మనకు మంచి రేట్ ఇస్తారు. ఆ కాంపిటీషన్ లో రైతులకు గిట్టుబాటు ధర పెరుగుతుందనేటువంటి ఆలోచనతోనే ఆ ప్రభుత్వంలో ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. ఈ రోజు ఎక్కడైతే క్యాటిల్ ఫామ్ ఉందో క్యాటిల్ ఫామ్ పక్కనే 33 ఎకరాలు ఆ రోజే అలీనేట్ చేసి అది ఏదైతే మనకి అనిమల్ హస్బెండరీకి ఉండేటువంటి నేలని ఈ మార్కెట్ యార్డ్కు జీవో తీసుకొచ్చి ఆ రోజు ఇస్తే గడిచిన 5 సంవత్సరాలు దాన్ని ఎత్తి కోల్డ్ స్టోరేజ్ లో పడేశారు. మళ్ళా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ముందుకు తీసుకొచ్చి అక్కడ ఏదైతే సర్వే నెంబర్ కూడా లేని ల్యాండ్కు సర్వే నెంబర్ క్రియేట్ చేసి దాన్ని పూర్తి స్థాయిలో ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఫెసిలిటీ హైవేకు పక్కన ఉంటే రైతులు డైరెక్ట్ గా పెద్ద వేలర్స్, ట్రైలర్స్ వచ్చి అక్కడ రకరకాలైనటువంటి వ్యాపారస్తులు నేరుగా వచ్చి భారతదేశం మొత్తం కూడా వాటిని తీసుకుపోవడానికి అవకాశాలు ఉన్నాయని దాన్ని ఈ మధ్యనే కూడా 1 వారం క్రితమే పూర్తి స్థాయిలో కంప్లీట్ చేశాం. వెంటనే ఈ మార్కెట్ కమిటీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఈ 2-3 రోజుల్లో మొదలు పెడుతుంది. అక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ కోఆపరేటివ్ మార్కెట్ యార్డ్ ని అక్కడ నిర్మిస్తే ఇది జిల్లాలో పడమటి ప్రాంతాల్లో అటుపక్క కర్ణాటక కానీ తమిళనాడు కానీ సెంట్రల్ మార్కెట్ యార్డ్ గా తీసుకురాగలిగితే ఈ పండించేటువంటి ఈ ప్రాంత రైతులకు ఉపయోగాలు ఉన్నాయనేటువంటి ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా మా హయాంలోనే ఈ మార్కెట్ యార్డు ఎవరైతే పాలకవర్గ హయాంలోనే కంప్లీట్ చేసి పూర్తి చేసి ఇచ్చే చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే రామగుప్పంలో ఒక ఎయిర్పోర్ట్ కూడా మనకు సంబంధించినటువంటి దాన్ని ఈ రోజు ల్యాండ్ కూడా దానికి కావాల్సినటువంటి ల్యాండ్ అక్వైర్ చేస్తా ఉన్నారు. దానివల్ల కూడా మనకు లాభాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో వీకోట ప్రాంతంలో పండించేటువంటి పూలైతే డైరెక్ట్ గా బయట దేశాలకు పంపించాలంటే మనకు ఒక కార్గో ఫెసిలిటీ కావాలి. ఆ కార్గో ఫెసిలిటీని అక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడి నుంచి డైరెక్ట్ గా ఎక్స్ప్రెస్ వేకు కనెక్షన్ తీసుకొస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ 4 సంవత్సరాల్లో పూర్తి చేయగలిగితే ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతులు ఏది పండించినా వాళ్లకు మంచి గిట్టుబాటు ధర వచ్చేటువంటి అవకాశం కలుగుతుందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నాను. అదే కాదు మనందరం కూడా ఈ జిల్లాలో ఒక పలమనేరు కాదు, పక్కన ఉండే ప్రాంతం కాదు, దిగువన ఉండేటువంటి చిత్తూరు పుతలకోట ప్రాంతంలో మామిడి పంటలు మనం ఎక్కువ వేస్తాం. మొన్న పూర్తిగా కూడా మామిడి దిగుబడి ఎక్కువ వస్తే ఆ మామిడిని కొనడానికి
కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని తప్పకుండా తీసుకొని ముందుకు వెళ్దామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మంచి కార్యక్రమంలో మరి ఈరోజు అందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా రైతాంగం కూడా మీరందరూ కూడా ఈ పాలక వర్గాన్ని ఆశీర్వదించి ఈ పాలక వర్గాన్ని ద్వారా మనం చేసుకునేటువంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి వెళ్ళాలా. ఈ రోజు దాదాపు సంవత్సరానికి 4,20,00,000 రూపాయల ఆదాయంతో ఈ మార్కెట్ యార్డ్ పనిచేస్తా ఉంది. అదేవిధంగా సివిల్ కుప్పంలో గతంలో నేను శాసనసభ్యులుగా ఉండేటప్పుడే అక్కడ ఒక ల్యాండ్ను కూడా సపరేట్ గా మార్కెట్ యార్డ్ అందించడం జరిగింది. అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి కర్ణాటక వాళ్ళు కానీ ఈ ప్రాంతంలో వాళ్ళు కానీ అక్కడ మామిడికి సంబంధించినటువంటి షెడ్లు వ్యాపారస్తులు అక్కడికి రావడం, అదేవిధంగా రాయపేటలో ఒక చిన్న మార్కెట్ యార్డ్ ఉంది. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలా. ఎక్కడైనా నిరుపయోగంగా ఉంటే దాన్ని వేరే రకంగా కమర్షియల్ గా కన్వర్ట్ చేయడానికి ఏ రకమైన చర్యలు తీసుకొని దానికి సంబంధించి మార్కెట్ కమిటీకి ఆదాయం వచ్చే విధంగా చేయడానికి ఈ పాలక వర్గం ముందుండి పనిచేయాలని చెప్పి మరొకసారి అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు అతి త్వరలోనే కొత్త మార్కెట్ సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఫెసిలిటీకి మనం శ్రీకారం చుట్టి ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఇంతమంది మధ్యలో ఈరోజు ఇంతమంది రైతులు ఇక్కడికి రావడం, ఇంతమంది ఈ నియోజకవర్గం నుంచి వచ్చి ఈ పాలక వర్గాన్ని ఆశీర్వదించారంటే ఖచ్చితంగా కూడా మీరు ఒక మంచి పాలక వర్గంగా పనిచేస్తారని, ఆ బాధ్యత మీపై ఇంకా ఎక్కువ ఉందని చెప్పి మరొకసారి పాలక వర్గాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై హింద్. ఓం నమో వెంకటేశాయ. పెద్దలు, పూజలు, అన్న సమానులు ఈరోజు ఈ మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అన్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే చిత్తూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు అన్న సిఆర్ రాజన్న గారికి, అలాగే మన రాజన్న గారికి, ఈరోజు చైర్మన్ గా ప్రమాణం స్వీకారం చేసిన రాజన్న గారికి, వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన తమ్ముడు దిలీప్ గారికి, భారతీయ జనతా పార్టీ మెంబర్ ఇప్పుడు మార్కెట్ యార్డ్ మెంబర్ గా ప్రమాణ స్వీకారం చేసిన సోదరుడికి, అలాగే చంద్రు తమ్ముడు మార్కెట్ యార్డ్ మెంబర్ గా గంగావరం నుంచి వచ్చిన జనసేన నాయకుడికి, అలాగే ఈ రోజు ప్రమాణం చేసి స్వీకారం చేసిన ప్రతి ఒక్క మెంబర్ కి మనస్ఫూర్తిగా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున, ఉప ముఖ్యమంత్రి గారి తరఫున వీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మన ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రం భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా అడుగులు ముందుకు వేస్తూ మొన్న చూశారు. అంటే ప్రపంచ స్థాయిలో ఒకవైపు గూగుల్ సంస్థ భారతదేశంలో వచ్చిందంటే ఆ ఘనత ఈ యొక్క మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని మనందరం కూడా ప్రపంచమే ఒకసారి భారతదేశం వైపు, ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తుంది. అలాగే మొన్న హుదూద్ తుఫాన్ టైంలో వీళ్ళందరూ గమనించుంటారు. అంత తుఫాన్ వచ్చినా కూడా మన ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు 24 అవర్స్ అక్కడే ఉండి, ఒక తుఫాన్ వస్తే సామాన్యంగా కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోతారు, కొన్ని వేల పశువులు మరణం చెందుతాయి, ఎంతో నష్టం జరుగుతుంది. అటువంటి నష్టం జరగకుండా 24 అవర్స్ ఒక ముఖ్యమంత్రి వర్యులు 24 అవర్స్ అక్కడ ఉండి అటువంటి ప్రమాదాన్ని ముప్పు నుంచి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అటువంటి చర్యలు తీసుకుంటా ఈ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారికి మనం అందరం కూడా ఎంతో రుణపడుతున్నాం. ఈరోజు నేను చాలా ప్రమాణ స్వీకారాలు చూశాను, కానీ ఈరోజు పరమేరులో ఈ యొక్క అద్భుతమైన ఇంతమంది రైతులు, ఇంతమంది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, రైతులు ఇంతమంది పాల్గొన్న అద్భుతమైన ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం అన్నగారి చేతుల్లో, అమర్నాథ్ గారి చేతుల్లో నడుస్తుంది. నేను చాలా ఈ జిల్లాలో అటెండ్ అయ్యాను, కానీ
కానీ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఒక పండుగ వాతావరణంలో మనందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటాం. ఖచ్చితంగా అమరనాథ్ మీద మొట్టమొదట కూటమి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం కార్యకర్తలతో మీటింగ్ పెట్టిన నాయకుడు అమరనాథ్. అలాగా ప్రచారం విషయంలో కూడా జనసేన నాయకుల్ని ఎక్కడ కూడా తక్కువ చేయకుండా సరి సమానంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో మనము ఏ పార్టీ వెనక నడవడం లేదు, పక్కన నడుస్తున్నాము. దానికి 100% న్యాయం చేస్తున్న అమరనాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఒక రాక్షసుని పరిపాలన అంతమొందించడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఒక రాక్షసుని తరిమితే గెలుపాది మన ఎన్డీఏ కూటమిది కాదు. ఈ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ప్రజలను గెలిపించారు. రాక్షసుని యొక్క పాలన నుంచి ప్రజల్ని గెలిపించారు. ఈ రోజు రైతుకు వెన్నెముక నిలిపిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మన రాష్ట్రంలో. అలాగే మనం తీసుకుంటే టెక్నాలజీలో పరిగెత్తున్న రాష్ట్రం మన రాష్ట్రం. ఎట్లయితే అమరావతిని తెస్తామని మాటించారో రాబో రోజుల్లో ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన నగరంగా రూపుదిద్దుతున్న అమరావతి కూడా రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా ఒకవైపు ముఖ్యమంత్రి గారితో ముందుకు వెళ్తుంటే మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు. గిరిజన ప్రాంతాలకు ఆయన వెళ్ళి గిరిజనులకు రోడ్డు వేస్తున్నారు. వాళ్లకు ఏవైతే ఇంతవరకు ఎవరు ఏ నాయకుడు కూడా వెళ్ళని ప్రాంతాలకి ఆయన ప్రాణాలను తెగించి వెళ్ళి ఆయన ఈ రోజు పరిపాలనలో తనదైన శైలిని ఒక ముఖ్యమంత్రి గారు అభివృద్ధి వైపు నడుస్తుంటే సంక్షేమం వైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే దేశాన్ని మన ప్రధానమంత్రి మోడీ గారు అన్ని మన ప్రపంచ దేశాల్లోనే మన దేశాన్ని ఒక ఉన్నత స్థాయిలో పెట్టే విధంగా మన ప్రధానమంత్రి బీజేపీ మోడీ గారు పనిచేస్తున్నారు. వాళ్ళందరి సూచనల మేరకు రాష్ట్రంలో ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం ముందుకు అడుగులేస్తూ ఉంటే మన పలమనేరులో అమరనాథ్ సారథ్యంలో అందరి ఉమ్మడి నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరిగే విధంగా అడుగులు ముందుకు వేస్తూ మొట్టమొదటి ఒక వైస్ చైర్మన్ జిల్లాలో జనసేనకు సంబంధించిన వాళ్ళకి, అలాగే నాకు చిన్న రిక్వెస్ట్, ఇంకా కొన్ని పదవులు కూడా మా జనసేన తరఫున మీరు ఇవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొనే అవకాశం కల్పించిన అందరి నాయకులకి ప్రత్యేకంగా ఎమ్మెల్యే అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై ఎన్డీఏ, జై హింద్. థ్యాంక్ యూ. పెద్దలు వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున తెలియజేసుకుంటున్నాను. అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా సున్నితం, ఎందుకంటే మన ప్రియతమ నేత అమరనాథ్ గారి ఆశీస్సులతో ఈరోజు నేను పవన్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. అందుకు గాను అన్నగారికి జీవితం అంతా రుణపడి ఉంటానని తెలియజేసుకుంటున్నాను. అందరినీ నమ్ముకొని అన్న వెంట నడిపిన వారిని గుర్తించి సముచిత న్యాయం చేశాడనడానికి నేనే ఉదాహరణ. అన్నను నమ్ముకొని అన్న వెంట నడిచిన వారికి ఆయనను నమ్ముకొని అన్నను నమ్ముకొని అన్న వెంట నడిచిన వారికి మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన సభకు ప్రజలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక తెలియజేసుకుంటున్నాను. ఇందుకు గాను ఈ ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తున్నాను.
అధ్యక్షుల సార్ ఒకసారి నేను మరోసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా నా వంతు నేను సహకారం నేను ఖర్చు చేసి రైతులకు నా వంతు ఏమైందో మా పాల్గొన తరఫున ఖచ్చితంగా మేము చేస్తామని ఒకసారి తెలియజేస్తూ అదేవిధంగా ఎప్పుడు నియోజకవర్గంలో ఏ జన సైనికుల కన్నా కానీ ఏ విషయంలో ఉన్నా కూడా ఇప్పుడు మన సార్ కూడా చెప్తూ ఉంటారు అమ్మడ గారిని అడిగిన వెంటనే ఫస్ట్ జనసేన ఫస్ట్ ఏ పక్కన చేస్తున్నారు అలాంటి మాకు ఎప్పుడు మా జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి తర్వాత మాకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎవరైనా పవన్ కళ్యాణ్ తర్వాత ఇంకెవరైనా మాకున్నారంటే మా జిల్లా అధ్యక్షులు హరి సార్ గారికి అలాంటి ప్రతి ఒక్కరికి మనసారి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ప్రధానంగా గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్గం అదేవిధంగా కూటమి ప్రభుత్వ జనసేన అధ్యక్షులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆచార్య గారు ప్రతి ఒక్కరికి ఒక్కరికి కూడా పేరు నమస్కారాలు. ప్రధానంగా మన మన ప్రాంతంలో రైతులకు మార్కెట్ ద్వారా రైతులకు అటు వ్యాపారస్తులకు ఇటు అందరూ కూడా పనిచేసిన పరిస్థితి ఉంది. అందులో భాగంగా ఈరోజు రాజన్న గారు ప్రమాణ స్వీకారంలో అన్నగారు అమరుడు గారు ఆధ్వర్యంలో ఈ సభాముఖం జరుగుతుంది. ఇందులో భాగంగా ఒకసారి మనం ఆలోచిస్తే చాలా మంది పదవిని ఆశిస్తే కొన్ని పార్టీ ఈక్వేషన్స్ వల్ల కొన్ని రకరకాల డివిజన్ల వల్ల అలాంటి పరిస్థితుల్లో పార్టీ ఒక నిర్ణయం తీసుకొని చేయడం జరిగింది. అందులో భాగంగా సమతుడిలో 5 మండలాలకు సంబంధించిన ప్రతి మండలానికి కావాల్సిన వారు కమిటీ మెంబర్స్ సభ్యులుగా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా అందగారికి అమరణ గారికి చాలా ఈ మార్కెట్ పైన మోడల్ మార్కెట్గా చేయాలి. అందులో భాగంగా తీసుకుంటే మనం 33 ఎకరాల భూమిని గతంలో తీసుకెట్టాం. కానీ గత ప్రభుత్వం కనీసం 5 సంవత్సరాల్లో ఏ మాత్రం కూడా చేసిన పాపాలు పోలేదు. అటువంటి సందర్భంలో ఈ మార్కెట్ కమిటీ పాలకత్వం ద్వారా భవిష్యత్తులో ఈ 33 ఎకరాలు కూడా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసిన బాధ్యత ఉంది పాలకత్వం మీద. అదే అన్ని విధాలు కూడా అన్నగారు అండతో మేము కూడా అన్ని విధాలు రాజేంద్ర సపోర్ట్ చేస్తామని సభకు తెలియజేసుకుంటూ ఒక 33 ఎకరాలే కాదు మీ కోటలో రాజీపేట కూడా 10 ఎకరాల భూమి మ్యాంగో మార్కెట్ డెవలప్మెంట్ చేసిన అవసరం ఉంది. అందులో మార్కెట్ కానీ అదేవిధంగా రాయలపేటలో 11 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో కూడా గుడోస్ కట్టించి అభివృద్ధి చేసిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా పాలక వర్గంలో బాధ్యత ఉంది. ఆ బాధ్యత భాగంగా రైతులందరూ కూడా ఈరోజు సమకూడి మన యొక్క ఆశీస్సులు అండతో ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అందరూ కూడా పార్టీ పరంగా రాజకీయ అన్ని విధాలా అండగా ఉంటాం. ఉండి ఖచ్చితంగా కూడా డెవలప్మెంట్ విషయంలో ఏమాత్రం కలిగిసే పరిస్థితి లేదని చెప్పి సభకు తెలియజేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వంలో చాలా సంతోషమైన విషయం ఈరోజు. ఎందుకంటే గౌరవనీయులు పెద్దలు నాకు అన్న సమానమైనటువంటి మన శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి ఆశీస్సులతో అదేవిధంగా మన హరిప్రసాద్ గారు నాకు పరిచయం లేదు సార్ గారి ద్వారాతో కూడా ఈరోజు రాజన్న అనే వ్యక్తి అంత ఎక్కువగా తెలియకపోయినా నీతి నిజాయితీ పరుడు సౌమ్యుడు చాలా గొప్ప మనిషి కాబట్టి ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారు పెద్ద మనిషి బట్టి ఎంతో మంది మార్కెట్ కమిటీ కావాలంటే కూడా అన్నగారి ఆశీస్సులు రాజన్న మీద పడి చేయడం చాలా గొప్ప విషయం. చాలా మంది కులాల మీద అభిమానం ఉంది. కులాభిమానంతో చేసే కార్యక్రమం కాదు ఇది. ఏమిటంటే వ్యక్తిగతంగా జీవితంలో కూడా అందరూ కూడా అమర్నాథ్ రెడ్డి బాటలో రాబోయే ఎంపీపీలు కానీ డిప్యూటీసీలు అనేది అందరూ కూడా మీరందరూ కనిపించుకోవచ్చు కావచ్చు. మేమేదో మాత్రంగా పైకి వచ్చినామని భావించదండి. మీరందరూ కూడా సర్పంచ్ కావాలని చెప్పి మేమందరినీ కూడా కోరుకుంటున్నాం. కొద్దిగా మేము లాస్ట్ మినిట్లో టైం తీసుకోలేకపోయినాం. కొంత అనివార్య కార్యాలతో కూడా లాస్ట్ మినిట్లో నేను కూడా ఆ పార్టీని చెప్పి అందరితో సహకరించి చేరినాను.
ఇది ఒక అమర్నాథ్ రెడ్డి గారి అడ్డలాగా ఈరోజు జన సమీకరణ చేయడం జరిగింది. ఎలాంటి ఖర్చులు లేకుండా ఈ జనాలు రావడం అనేది గొప్ప విషయం. డబ్బులు పంపిస్తే డబ్బులు చెల్లిస్తే చాలా మంది వస్తారు, అది కాదు. అమరన్న మీద అభిమానంతో ఇంతమంది, రాజన్న గారి మీద అభిమానంతో ఇంతమంది వచ్చారు. ఒక బీసీకి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడాన్ని నేను స్వాగతిస్తున్నా. అమరన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే నేను కూడా బీసీ కాబట్టి మార్కెట్ కమిటీ బీసీ చైర్మన్ ఇవ్వడం కూడా చాలా ఆనందదాయకమైన విషయం. పోతే వైఎస్ఆర్ పార్టీ మొన్న బంగారుపాలెం వచ్చినప్పుడు 4 ట్రాక్టర్ల మామిడి పండేసి దానంతా తొక్కించడం జరిగింది. నిజంగా జిల్లాలో అన్ని పల్ప్ ఫ్యాక్టరీలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి చెందినవే. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇప్పించారంటే రేట్ ఇప్పించాలి, 8 రూపాయలు రేట్ ఇప్పించమని చెప్పి మేమంతా రిక్వెస్ట్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి కూడా. అలా కాకుండా మన పార్టీ రైతులు నాయకులు అందరూ మన పార్టీలో ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్యాక్టరీలు కట్టుకున్నారు. వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి మేము 8 రూపాయలు ఇవ్వలేము, 4 రూపాయలు ఇస్తాం, 3 రూపాయలు ఇస్తాం మాట్లాడుతున్నారు. ఫ్యాక్టరీ వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను తెలియజేస్తున్నా, గవర్నమెంట్ ఫిక్స్ చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు రైతు రేట్ల ప్రేమతో ఫిక్స్ చేసిన 8 రూపాయలని, రైతును ఆదుకోవడంలో ఫిక్స్ చేసిన 8 రూపాయలని ఫ్యాక్టరీ వాళ్ళు ఖచ్చితంగా చెల్లించాలని కోరుకుంటున్నా. చెల్లించకపోతే చాలా ఇబ్బంది పడతారు. అలాగే 47 ఏళ్ళకే ముఖ్యమంత్రి అయిన
కార్యక్రమాలు